15,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు. అది ఈ ప్రభుత్వం అయితేని, గత ప్రభుత్వం అయితేని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో బకాయిలు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి వాళ్ళు పెట్టిపోతే మళ్ళీ వీళ్ళు ఆ బకాయిలు కంటిన్యూ చేసి పిల్లలకు ఫ్రీ రీఎంబర్స్మెంట్ చేయకపోవడం వల్ల పిల్లలకు సర్టిఫికెట్లు రాకుండా వాళ్ళు ఎక్కడ జాబ్ అప్లై చేసుకునే పరిస్థితులు, డాక్టర్లు ఇంజనీర్లు కంప్లీట్ అయ్యి వాళ్ళకి ఆ సర్టిఫికెట్ లేక వాళ్ళకి ఎత్తుకోవాల అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడుతుంటే అది ఇది అని కళ్ళబుల్లి మాటలు చెప్పుకుంటూ ఫారిన్ టూర్ వెళ్తాడు ఆయన. యూనివర్సిటీలు హార్వర్డ్, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ ఈ యూనివర్సిటీలు తీసుకొస్తానని వెళ్ళినాడు. ఇప్పుడు ఉన్న వాటికే దిక్కు లేదు, ఉన్న పిల్లలకి ఇక్కడ దిక్కు లేదు. ప్రభుత్వము నువ్వు ఇచ్చే 6 గ్యారంటీలు వద్దు, 420 హామీలు వద్దు, నువ్వు ఒక 420 సీఎం అని ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇవి ఇచ్చే పరిస్థితి నీకు ఎట్లా లేదు. కనీసం పిల్లల చదువు, పిల్లల భవిష్యత్తు అన్నా సెక్యూర్ చేయాల. 15,000 కోట్ల బకాయి పెడితే రియంబర్స్మెంట్ రాకపోతే గవర్నమెంట్ వాళ్ళు సర్టిఫికెట్లు, స్కూల్ సర్టిఫికెట్లు, కాలేజ్ సర్టిఫికెట్లు లేకపోతే పిల్లలు ఎక్కడ పోవాలి, ఎవరితో చెప్పుకోవాలి? గవర్నమెంట్ ఇలా అయితే వాళ్ళ భవిష్యత్తుని ఇలా నాశనం చేస్తుంటే పిల్లలు ఎవరితో మాట్లాడాలి? ఇదాని పరిపాలన. అడ్మినిస్ట్రేషన్ చేతనవుతుందా? విద్యాశాఖ మంత్రి మీ రాహుల్ గాంధీ గారు ఛాత్రోంక గూంజన్ మైకులు పగలగొడుతూ మాట్లాడుతున్నారు. మరి ఆ ఛాత్రోంక గూంజ్ అని పోయి మాట్లాడేటప్పుడు ఇక్కడ తెలంగాణలో పరిస్థితి, పిల్లల పరిస్థితి ఎందుకు అర్థం కావట్లేదు? తెలంగాణలో పిల్లలు కాదా? ఆయన బच्चे हुए तो मालूम होते, अरे राहुल गांधी को बच्चे हुए तो मालूम होते, फीस भरे होते मालूम होते, बच्चे नहीं है ना इसीलिए मालूम नहीं है राहुल गांधी को. सही है ना बात? నువ్వు గవర్నమెంట్ లో ఉండి ఒక ప్రతినిధిగా ఉండి నువ్వు కల్పించాల్సింది విద్య, వైద్యం. ఇవి రెండు చేయలేకపోతే ఇంకా నువ్వు ఏం చేసి ఏం లాభం? చదవాలన్న కోరికలతో చదువుకున్నారు. ఈ రోజు నువ్వు ఫీజు కట్టకపోతే వాళ్ళు ఎక్కడ పోవాలా? వాళ్ళు చదువులు ఏమైపోవాలా? ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణని నువ్వు నాశనం చేస్తున్నావు. పిల్లల ఫ్యూచర్ నువ్వు సెక్యూర్ చేయలేకపోతే ఇంకా నువ్వు ముఖ్యమంత్రిగా ఏం పరిపాలిస్తున్నట్టు? మనసు మీద చేసుకొని గురించి మాట్లాడుతున్నారా రాహుల్ గాంధీ? ఆయన కనీసం అర్థం అవ్వాలా. ఛాత్రోంక గూంజ్ అని మాట్లాడేటప్పుడు అర్థం అవ్వాలి ఆయన ఏం మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఫస్ట్ ఆయన ఉన్న ప్రభుత్వం ఉన్న తెలంగాణని చూడమనండి, తర్వాత దేశం అంతా చూడొచ్చు. ఆయన ఫస్ట్ తెలంగాణ పరిస్థితి సరిదిద్దమనండి రాహుల్ గాంధీ. బడ్జెట్ కేటాయింపు ఫీ రియంబర్స్మెంట్ గురించి పేపర్లో పెడుతున్నారు. పేపర్లో పెట్టింది ఆచరణలోకి ఎందుకు రావట్లేదు? ఆ ఫీ పాత బకాయిలతో సహా ఇప్పుడు వరకు ఫీ రియంబర్స్మెంట్ జరగాల్సిందే. ఫ్యూచర్ కూడా దేనికి సంబంధం లేకుండా దీనికి సెపరేట్ గా వాళ్ళు కేబినెట్ లో డెసిషన్ తీసుకొని ఏదేదైనా ఫీ రియంబర్స్మెంట్ ఆగకుండా వాళ్ళు డెసిషన్స్ తీసుకోవాల్సింది. దానికి ఏమన్నా అమెండ్మెంట్ చేయాల్సింది. వచ్చి పుస్తులు తాకట్టు పెట్టుకొని సర్టిఫికెట్లు తెచ్చి ఏదో ఉద్యోగం వస్తుందేమో అని చూస్తున్నారు. ఈ 40 లక్షల మందికి ఉద్యోగం కల్పించాల్సిన బాధ్యత కూడా ఈయన మీదే ఉంది. బికాస్ సర్టిఫికెట్స్ డిలే అయినందుకు వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కూడా పోయినాయి. ఈ ఉద్యమం ఇక్కడికి ఆగదు. మీరు ఫీ రియంబర్స్మెంట్ చేసే వరకు మా బీజేపీ నాయకులు, రామచంద్రరావు గారు ఎవ్వరం ఆగము. ఈ పోరాటాన్ని ఇంకా ఉద్రిక్తం చేస్తాం.